హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెర్లపల్లి రైల్వే స్టేషన్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలిసిందే కదా. సో చాలా బ్యూటిఫుల్ గా ఎయిర్పోర్ట్ కి మించి అందంతో ఈ రైల్వే స్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రైల్వే స్టేషన్ లో మనకి ఏమేం అవైలబుల్ ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. సో ఈ రైల్వే స్టేషన్ లో చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉందన్నమాట. సో మనం బైక్స్ కి కార్స్ కి పెట్టుకోవడానికి అయితే చాలా అంటే చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది. అలానే చాలా లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎక్సలేటర్స్ ఎక్కడానికి అలాగే స్టెప్స్ తో వెళ్ళడానికి కూడా చాలా యూజ్ఫుల్ గా లిఫ్ట్స్ ప్రతి ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ప్లాట్ఫామ్స్ కూడా మనకి చాలా అంటే చాలా పెద్దగా చాలా వెడల్పుగా ఉన్నాయి. సో చాలా ఎక్కువ జనాలు వెళ్ళడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. సో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం కదా. సో రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్లేసెస్ అన్ని నేను మీతో ఈ రోజు షేర్ చేస్తాను. మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీరు మన ఛానల్ మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎలా వెళ్ళాలి అంటే, మనకి మెయిన్ రోడ్ పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్తే మనకి ఈ రైల్వే స్టేషన్ కి వెళ్ళొచ్చు అనమాట. సో మనకి సికింద్రాబాద్ తర్వాత అంతకంటే మంచిగా కట్టే రైల్వే స్టేషన్ అంట ఇది. సో ఎయిర్పోర్ట్ కన్నా మించి చాలా చాలా బాగా కడుతున్నారు అని తెలిసిందే కదా. సో ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అన్నమాట. సో మనకి వెహికల్స్ అవన్నీ రావడానికి వెళ్ళడానికి ఈజీగా వే కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సో మనకి ఒక సైడ్ వెహికల్స్ వెళ్ళడానికి అలాగే ఒక సైడ్ వెహికల్స్ రావడానికి ఉంది. అలాగే దాని పక్కన ఉన్న పార్కింగ్ ఏరియా అయితే ఎంత పెద్దదంటే చాలా పెద్దది. సో ఆ పార్కింగ్ లో మనకి ఎన్ని కార్లన్నా ఈజీగా అలాగే బైక్స్ ఈజీగా పార్క్ చేసుకునే విధంగా ఉంది అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇది చాలా పెద్దగా కడుతున్నారు కాబట్టి ఫ్యూచర్ లో చాలా ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టు అన్ని కూడా ముందుగానే రెడీ చేసుకుంటున్నారు కదా. సో ఇక్కడ అయితే స్టేషన్ కి వెళ్లే దారి ఇదంతా. సో చుట్టుపక్కల చూసారంటే మనకి ఒక సైడ్ అంతా వాల్ పెయింటింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి కదా. సో లోపలికి వెళ్లే దారి కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో చాలా మంది జనాలు అయితే ఈ రైల్వే స్టేషన్ ని చూడడానికి వస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం చేద్దామని చాలా మందికి ఉంటది కదా. సో అందులో నాకు కూడా ఒకటి అన్నమాట. సో ఇక్కడ మనం రైల్వే స్టేషన్ అయితే అవుట్ సైడ్ వ్యూ చూసేయచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఎంత బాగుందో చూడండి. ఇది రైల్వే స్టేషనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. సో నేను అనుకునేదో సాఫ్ట్వేర్ ఆఫీస్ ఏమో కడుతున్నారేమో అన్నట్టు అనుకున్నాను ఫస్ట్ లో. తర్వాత ఇది స్టేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను కూడా కొంచెం ఓకే అనుకున్నా. సో చాలా అంటే చాలా పెద్దగా చాలా బ్యూటిఫుల్ గా కడుతున్నారనమాట. ఇదంతా కూడా రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. సో చూడడానికి మనకేదో ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా లేకుంటే ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే, ఈ రైల్వే స్టేషన్ లోపల ఒక మంచి బ్యూటిఫుల్ ఇట్లా ఆర్చ్ ఉందన్నమాట. సో హ్యాండ్స్ ఉన్నాయి రెండు. సో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు, బట్ చూడడానికైతే చాలా పెద్దగా అంటే ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇదంతా స్టేషన్ ఇన్సైడ్ వ్యూ అన్నమాట. అలాగే స్టేషన్ లోపల ఈ డిజైన్ చూడండి, పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. చాలా అంటే చాలా బాగుంది. చాలా స్పేసెస్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో మనకి ఎయిర్పోర్ట్ కి ఏ మాత్రం తగ్గదనమాట, అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా జనాలతో కలకల్లా ఆడుతా ఉంటుంది కదా. సో మనకి సెకండ్ ఫ్లోర్ లో వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, అలాగే వాష్ ఏరియాస్ ఉన్నాయి, అలాగే ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అంతా కూడా ఉంది. అలాగే టికెట్ కి సంబంధించిన ఆఫీసులు అలాగే చాలా
డిఫరెంట్ ఆఫీసులు అవన్నీ పెట్టుకోవడానికి చాలా రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా మనకి పైన ఏరియా. సో ఎవరికి వాళ్ళది అన్నట్టు సపరేట్ గా అన్ని రూమ్స్ ప్రొవైడ్ చేసి ఉంచారు. సో వెయిటింగ్ హాల్ లేడీస్ కి అలాగే జెంట్స్ కి అన్నట్టు కూడా ఇక్కడ చక్కగా మంచిగా బోర్డ్స్ అవన్నీ పెట్టేశారనమాట. సో మనకి ఈ వెయిటింగ్ హాల్లోంచి చూసామనుకోండి, మనకి రైల్వే ట్రాక్స్ అంతా కనిపిస్తా ఉంటాయి. సో రైల్వే లోపల ఎలా ఉంది రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో మనకి టికెట్ కౌంటర్, వాళ్ళకి రూమ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి చాలా లిఫ్ట్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రతి ప్లాట్ఫామ్ లో లిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎక్సలేటర్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువగా అంటే ఎవరి ఇబ్బంది పడకూడదు, జనాలు లగేజ్ తో వీటితో ఉంటాం కదా. సో దానికోసం ఎక్కువగా ఎక్సలేటర్స్, లిఫ్ట్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా మనకి ప్లాట్ఫామ్స్ లోపలికి వెళ్లే దారి అన్నమాట. సో మనకి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు 8 నంబర్ ప్లాట్ఫామ్ కైతే నేను చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఫ్యూచర్ రైల్వే స్టేషన్. సో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కదా. సో లోపలైతే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడడానికైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంకొన్ని రోజుల్లో అయితే ఇలా ఉండదు, ఎందుకంటే ఫుల్ ఇవి ట్రైన్స్ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఇంకా ఖాళీ అనేది ఉండదు కదా. సో ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్టేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సో ఇదంతా కూడా రైల్వే స్టేషనే అన్నమాట. సో మనకి ఇప్పుడు 8, 9 ప్లాట్ఫామ్స్ చూసారంటే ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే వీటి వెడల్పు కూడా ఎక్కువ ఉందన్నమాట. సో జనాలు ఎక్కువగా తిరగడానికి, ఈజీగా మూవ్ అవడానికి చాలా బాగా ఉందన్నమాట. సో ఇదంతా కూడా 9th నంబర్ ప్లాట్ఫామ్ అంట. సో సూపర్ గా ఉంది చూడండి, ఎంత బాగుందంటే. సో దాని పక్కనే ఉంది కదా, అది సర్వీస్ సెంటర్. సో మనకి ట్రైన్స్ ఏమన్నా రిపేర్ అయినా ఏమన్నా సర్వీస్ చేయాలన్నా కూడా చర్లపల్లిలోనే సర్వీసింగ్ ది ఉంది అట. సో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో బ్యూటిఫుల్ గా. అలాగే ఈ స్టెప్స్ కూడా చాలా హైట్ అయితే ఏం లేవు, చాలా మంచిగానే ఉన్నాయి. కొన్ని స్టేషన్ లో చూసినట్టయితే ఈ స్టెప్స్ అనేది హైట్ గా కనిపిస్తాయి, కొంచెం లగేజ్ తో ఎక్కడానికి ఇబ్బంది ఉంటుంది కదా. సో అలా అయితే ఏం లేవు, ఇక్కడైతే మంచిగానే ఉన్నాయి ఈ స్టెప్స్ కూడా. సో ప్రతి ప్లాట్ఫామ్ లో మనకి లిఫ్ట్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చక్కగా వెళ్ళడానికి రావడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. అలాగే ఈ రైల్వే స్టేషన్ లో మెయిన్ గా పార్కింగ్ ఏరియా అన్నమాట. పార్కింగ్ ఏరియా అయితే ఎంత పెద్దగా ఉందంటే అసలు నాకు చూడడానికైతే సూపర్ గా అనిపించింది. సో ఈ ఏరియాలో చాలా ఫ్యూచర్ లో మంచి కార్ పార్కింగ్స్, బైక్ పార్కింగ్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి నాకైతే అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇదంతా కూడా కార్ కి, బైక్ కి పార్కింగ్ ప్రొవైడ్ చేస్తారట. సో ఇవన్నీ నేను అక్కడ చూసి చదివిని చెప్తున్నాను, నాకైతే ఎవరు చెప్పినవి కాదు. సో అక్కడ బోర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి నేను మీతో ఇట్లా షేర్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చూసారు కదా. సో చూసారు కదా ఎంత పెద్ద రైల్వే స్టేషన్ లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎలా ఉందో అనేది ఈ వీడియోలో షేర్ చేశాను కదా. ఒకవేళ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా నా వీడియోని షేర్ చేయండి. ఇంకేమన్నా చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ లో చేయండి. ఇంకా ఫర్దర్ చర్లపల్లి రైల్వే స్టేషన్ వీడియోస్ చూడాలి అంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.